హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి ఆలూ బిర్యానీ చేశానండి. చూడండి, ఆలూనైతే ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని ఉంచాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, క్యారెట్, అలానే పుదీనా, కొత్తిమీర. పిల్లలు క్యారెట్‌ని తినమంటే తినరు కదండీ! అలాంటప్పుడు ఇలా రైస్‌లో వేసి చేయండి, తప్పకుండా తింటారు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్, అలానే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకుని, ఇప్పుడు బగారా ఆకు, యాలక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకుని, ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటా, అలానే ఆలు ముక్కలను కూడా వేసుకుని, రుచికి సరిపడినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, వీటిని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని, ఇలా కలుపుకుంటూ ఒక నిమిషం పాటు ఉడికించుకుంటే చాలండి. ఎక్కువసేపు ఉడికించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి. చూడండి, ఒక నిమిషం తర్వాత మూత తీసి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ పొడి పొల్లాడుతూ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసుకుని ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలిపేసుకుని ఈ వాటర్ని మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ వేసుకునేటప్పుడే మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని, చాలకపోతే వేసుకుని, అలానే పుదీనా, కొత్తిమీరను కూడా వేసుకుని, పుదీనా, కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకోండి. ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అలానే రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని, చూడండి, కుక్కర్ మూత తీసి చూస్తే చూడండి, ఆలూ రైస్ అయితే చాలా బాగా వచ్చింది కదండి. చూడండి, ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదండి. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే ఆలూ రైస్ చాలా బాగుంటుంది. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చూడండి, ఆలూ రైస్ అయితే రెడీ అయింది కదండి. చూడండి, క్యారెట్ ముక్కలు, ఆలు ముక్కలు చాలా బాగా ఉడికాయి. ఈ ఆలూ రైస్లోనికి ఇలా పెరుగు చట్నీ పెట్టుకుని, అలానే కారపొడి వేసుకుని తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పిల్లలకి ఎప్పుడూ చేసేవి కాకోకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.